ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక్క నిమిషం. ఏంటి, ఏమైంది? అసలే దేవుడి దగ్గర కొట్టేసిన బాక్స్ కదా, ఎందుకైనా మంచిది ఒకసారి దేవుడికి సారీ చెప్పి స్టార్ట్ చేయి. అబ్బా సరే. అక్క అక్క గౌతమ్, అయ్యో, విషయం తెలిసిపోయిందంటావా? డోర్ లాక్ చేసి ఉంటే ఎలా తెలుస్తుంది? అక్క అయ్యో, ఏం చేద్దాం అది? ముందు దాచేద్దాం. ఏం చేస్తున్నారు? అబ్బా, అదే 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 అది డాన్స్ చేస్తున్నాం. డాన్స్ డాన్స్ చేస్తున్నా. డాన్స్? అది అది శ్రావ్య పెళ్లిలో చేయాలి కదా, అందుకని ప్రాక్టీస్ చేస్తున్నాం. అవును, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం. సరే, నా ఫోన్ ఛార్జర్ పనిచేయట్లేదు, కాస్త ఛార్జర్ ఇస్తావా? థ్యాంక్స్. అమ్మయ్యా, పద. అబ్బా, ఎవరు మళ్ళీ ఏంటి గౌ
అమ్మా నువ్వా? నేనే. రేపు శ్రావ్యానందుల పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి వెళ్తున్నాం కదా, ధర్మవరం నుండి తెచ్చిన చీరల్లో ఏది కట్టుకోవాలా అని శ్రావ్య కన్ఫ్యూజ్ అవుతుంది. మిమ్మల్ని రమ్మంది. అమ్మా ఒకసారి ఆ వస్తున్నాను. అబ్బా ఏదో ఒకటి కట్టుకోమనమ్మా. దానికి నచ్చింది కట్టుకోమని చెప్పు. నేను చెప్పానే, అది నా మాట వినట్లేదు. మీరే కావాలంట. అవును, మీ చీరలు కూడా అందులోనే ఉన్నాయి. వచ్చి తీసుకోండి. రండి. రండి. ఆ, ఉమ్, ఉమ్. ప్లీజ్ అన్నయ్య, నిన్ను శ్రావ్యాని పెళ్లి చేసుకోవద్దు అనట్లేదు. గౌతమ్ నాకు దక్కే వరకు ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేద్దామని అంటున్నాను. ఎంతకాలం వెయిట్ చేయమంటావు? పలానా టైంకి గౌతమ్ నీ సొంతమవుతాడనేమైనా ఉందా? ఎందుకురా దాన్ని అలా డిసప్పాయింట్ చేస్తావు? తన హోప్ ని ఎందుకు అలా చంపేస్తున్నావు? తన ప్రయత్నం ఏదో తను ట్రై చేస్తోంది కదా, తన అడిగిన టైం ఇవ్వచ్చు కదా. అదే అమ్మా నేను అడుగుతున్నాను, ఎంత టైం కావాలి? గౌతమ్ నా అలా ఖాళీగా లేడమ్మా. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన్ని కాదని మళ్ళీ తన మెడలో తాళి కట్టడు. నా మెడలో కట్టాల్సిన తాళి దాని మెడలో కట్టాడు. కానీ ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కి తీరుతుంది. దాట్స్ వాట్ ఐమ్ సేయింగ్. గౌతమ్ ఎవరికి దక్కాలని రాస్తుందో వాళ్ళకి దక్కేశాడు. ఎప్పటికీ నీ సొంతం మాత్రం అవ్వడు. చూడమ్మా, అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో చూడు. కొంచెమైనా నాకు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు చేస్తాడు? గౌతమ్కి ఆ పిల్ల మందు పెట్టి వశపరుచుకున్నట్టు వీడికి శ్రావ్య మందు పెట్టుంటుంది. అవునమ్మా, నాకు శ్రావ్య మందు పెట్టింది. ఆ మందు పేరు ప్రేమ. నీది ప్రేమైతే నాదేంట్రా పిచ్చా? అదే కదా నేను చెప్పేది. జరిగిందాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం లేదు, కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో అదితి. నువ్వు ఎప్పుడైతే ఇది రియలైజ్ అవుతావో అప్పుడు హ్యాపీగా ఉంటావు. అంటే నీ చెల్లెలి ప్రేమ ఓడిపోయినా నీ ప్రేమ గెలిపించుకోవాలనుకుంటున్నావు, అంతేగా? ఎవ్వరైనా తన ప్రేమే గెలవాలని అనుకుంటారమ్మా. నువ్వు మారిపోయావు నందు. ఆ అమ్మాయి, ఆ ఒకే ఒక్క అమ్మాయి నీ మనసు మార్చేసింది. దీని తలరాతను మార్చేసింది. మన భవిష్యత్తుని మార్చేసి అంతా తలకిందులు చేసేసింది.